అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సమావేశం పెట్టాడు. ఇంత ముందులాగే వాళ్ళ సంబంధించినటువంటి శ్రేణి వర్గం నాయకులు చిన్న పిల్లకాయలు జూన్ 12వ తారీఖు స్కూల్ ఓపెన్ చేస్తే బ్యాగులు వేసుకొని ఎట పరిగెత్తుకుంటూ వెళ్తారో అట పరిగెత్తుకుంటూ ఆ సమావేశానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. లిక్కర్ అనేది ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు అని అంటే, లిక్కర్ అనేది మన పార్టీ హయాంలో ఎక్కడ కూడా ఎటువంటి అవకాశం కూడా ఉండకూడదు, లిక్కర్లో క్వాలిటీ అనేది ఒక అంశంగా కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా లిక్కర్ తయారు చేసే కంపెనీలు ప్రఖ్యాతగాంచిన డిస్టరీస్ నుంచే ప్రొక్యూర్ చేసేటివి. అవి కూడా 20 ఎంపానల్డ్ డిస్టరీస్ కూడా మనం ఎంపానల్ చేసినవి కాకపోయినా కూడా దే ఆర్ ఆల్ ఎంపానల్డ్ డిస్టరీస్. వాటి నుంచి మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగేది. అక్కడ కూడా క్వాలిటీ చెక్ జరిగేది. క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అవి ఎటువంటి తప్పుదోవలు పోకోకుండా నేరుగా ప్రభుత్వ దుకాణాల్లోకి మాత్రమే వచ్చేది. జగన్మోహన్ రెడ్డి లెక్కర్ గురించి, ఆయన నైపుణ్యత గురించి, ఆయన నిజాయితీ గురించి చెప్పాడు. మీరు విన్నారు. జగన్మోహన్ రెడ్డి కేసులు వేస్తాడని తెలుసు కానీ జోకులు వేస్తాడని నాకు తెలియదు. నేను కూడా దాదాపు ఒక 450 స్కిట్లు వేసాను కానీ 450 స్కిట్లు చేసి నవ్వించాను కానీ ఈ విధంగా మాత్రం నవ్విస్తాడని మాత్రం నేను ఎప్పుడు అనుకోవాలా. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్లో ఎక్కడైనా నిజాయితీ ఉందా? ఆయనంట లిక్కర్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్త పాటించాడంట. డిస్టరీస్ కంపెనీస్కి సంబంధించిన విషయంలో కూడా ఆచితూచి అడిగేశాడంట. దాంతోపాటు ప్రతి ఒక్క విషయంలో నిజాయితీగా ఉండింది. అక్కడి నుంచి ఇక్కడికి అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి మందు ఏదైతే ఉందో అన్ని చోట్లకి కరెక్ట్గా వెళ్ళింది అంటున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తుండా. 2019 నుంచి 2024 మధ్యన జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లను ఇచ్చేటువంటి డిస్టలరీస్ కంపెనీలని హస్తగతం చేసుకొని నీ సొంత ఫార్ములాతో వాళ్ళని భయపెట్టి బెదిరించి కిడ్నాపులు చేస్తే గన్నలు పెట్టి చంపేస్తారని చెప్పి ఆ 20 జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లను ఇచ్చేటువంటి కర్మాగారాలని కంపెనీలని డిస్టలరీస్ అని నీ స్వహస్తాలతో హస్తగతం చేసుకొని సొంత ఫార్ములాలతో ఓన్లీ పచ్చిమందే. నేను ఇంతకుముందు కూడా లెక్కర్ స్కామ్ గురించి, కల్తీ మద్యం గురించి నేను చేసిన వీడియో ఎంత చక్కర్లు కొట్టిందో, ఎంత వైరల్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంత పచ్చి ముందు స్పిరిట్ ఉంటుంది, అన్ని నీళ్లు ఉంటాయి, రకరకాల కలర్ పౌడర్లు ఉంటాయి, బాటిల్ సైజులు మారుతాయి, బాటిల్ మీద రేట్లు మారుతాయి. ఈ స్పిరిట్లో నీళ్లు పోస్తాడు, కావాల్సిన రంగు పోస్తాడు. బాటిల్లో పోసి అది పెద్ద బాటిలా చిన్న బాటిలా దాన్ని బట్టి కూడా దాని మీద అతను ఆ ఖర్చు అంటే ఏదైతే ప్రైజ్ ఉంటుందో ధర నిర్ణయించేటువంటి పరిస్థితి. అది నిజమా కాదా? అది నిజం కాకపోతే జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లు 2019 నుంచి 2024 మధ్యన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు లేవు అని అడుగుతుండా. బూమ్ బూమ్ బీర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? 3 క్యాపిటల్స్ ఎక్కడి నుంచి వచ్చింది? 7 హార్సెస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో కళ్ళ ముందు కనబడితే ఆ కంటెంట్ని చూసి ఒక 7 గుర్రాలు అటు పోతున్నాయి, ఆ 7 హార్సెస్ అని పెట్టండి. మనము 3 క్యాపిటల్స్ అని చెప్పాం, అవి చేయలేకపోతున్నాం. 3 క్యాపిటల్స్ పెట్టేసేయండి. నచ్చిన పేర్లు పెట్టి నచ్చిన షేర్లు తీసుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసింది ఎవరు? నువ్వు కాదా? అక్కడి నుంచి మందుని సరఫరా చేసే క్రమంలో డిస్టలరీస్ కంపెనీల దగ్గర కేసుల మీద ఎంత ఆదాయాన్ని గడించావు అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నువ్వు నిజాయితీ పరుడివి అయితే నువ్వు నికార్సగా మందుని పంపిణీ చేసి ప్రభుత్వ దుకాణాలకు సరఫరా చేసిన వాడివి అయితే ఎక్కడ తయారవుతుందో అక్కడి నుంచి మద్యం దుకాణాలకు వెళ్ళేటువంటి GPS కావచ్చు, ప్రోగ్రామింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు. అంటే మందు ఇక్కడి నుంచి 20 కేసులు బయలుదేరింది. అది మచిలీపట్నం వెళ్ళిందా, లేదా విశాఖపట్నం వెళ్ళిందా, లేదా పొంగనూరు వెళ్ళిందా, లేదా పలమనేరు వెళ్ళిందా, లేదా తిరుపతి వెళ్ళిందా, లేదా సూలూరుపేట వెళ్ళిందా, లేకపోతే శ్రీకాళహస్తి వెళ్ళిందా, లేదా వెంకటగిరి వెళ్ళిందా, ఎక్కడికి వెళ్ళింది, ఎన్ని కేసులు దించుకున్నారు, దాని కాస్ట్ ఎంత అని లెక్క చెప్పేటువంటి సాఫ్ట్వేర్ని ఎందుకు రద్దు చేశావు? ఆ సాఫ్ట్వేర్ని ఎందుకు స్పాయిల్ చేశావు? ఇది ఒకటో పాయింట్. రెండో పాయింట్, ప్రైవేటు పరంగా ఉండేటువంటి మద్యం దుకాణాలని గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొని నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని లోపల నిలబెట్టి టీచర్లు మాత్రం వైన్ షాపుల ముందు పరుగులు తీపిచ్చి లెక్క పక్కా లేకుండా ఎక్కడి నుంచో వచ్చినటువంటి కల్తీ మద్యాన్ని నువ్వు మద్యం దుకాణాల్లో డిజిటల్ ప్రాసెస్, ఆన్లైన్ ప్రాసెస్, ఫోన్ పే, గూగుల్ పే ఒక లెక్క పక్కా లేకుండా కల్తీ లిక్కర్ని ఏరులై పారించి మద్యం దుకాణాల ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని నువ్వు గడించలేదా? తాడేపల్లి ప్యాలెస్ లో లెక్క పెట్టుకోలేదా? ఈ డబ్బులు ఏం చేశావు అని అడిగితే రాజకేశిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి చెప్పుకుంటూ పోతే దాదాపు 40 మంది ఉన్నారు ఇందులో అక్యూజ్డ్గా. ఈ మధ్యన 2-3 ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అయినాయి. ప్రతి ఒక్కటి బయటకు వస్తూ ఉంది. కల్తీ మద్యం చేసి, నాసిరకం మద్యం చేసి
దాన్ని తీసుకొని వచ్చే లెక్క పక్క లేకుండా ప్రభుత్వం పేరు చెప్పి లోపల పెట్టి ఆ మద్యం ద్వారా వచ్చిన డబ్బుల్ని టిప్పర్లతో, వ్యానులతో, లారీలతో, అతిపెద్ద వాహనాలతో తాడేపల్లి ప్యాలెస్కి పంపించి అక్కడి నుంచి ఆ డబ్బుల్ని బెంగళూరులో రియల్ ఎస్టేట్లు, హైదరాబాద్లో సినిమాలు, దుబాయ్లో మైనింగ్లు, గోల్డ్ బిస్కెట్లు, షేరు మార్కెట్లు, హాస్పిటల్స్లో, విద్యాలయాల్లో పెట్టుబడులు, చివరిగా ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఎలక్షన్స్లో పెట్టలేదా అని అడుగుతున్నా. నువ్వు నిజంగా మద్యం కల్తీ చెయ్యకపోతే, మద్యం లెక్కలు రూటు మార్పించకపోతే అన్ని వేల కోట్ల రూపాయల లూటీ ఎలా జరిగింది? నీ పుణ్యమా అని చెప్పి నువ్వు చేసిన లెక్కర్ మాఫియా, కల్తీ మాఫియా, నీచాతి నీచమైనటువంటి స్పిరిట్ ని వాళ్ళ నోళ్ళలో పోయడం వల్ల ఎంతమంది కిడ్నీలు, ఎంతమంది లివర్లు పోగొట్టుకున్నారు, ఎంతమంది ఆడవాళ్ళ పుస్తలు రాలగొట్టుకున్నారని నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తుండా. దాదాపు 30,000 మంది చనిపోయారు, 30 లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారు. ఆ ఉసురు నీకు తగలలేదా? సమావేశం పెట్టావంటే దేని గురించి అనుకున్నా? నువ్వు చేసిన తప్పునే మళ్ళీ తీసుకొచ్చి జనాల ముందు చెప్తే అది తప్పు అని జనాలు అనుకోరా? పదే పదే చెప్తే అది ఒప్పు అయిపోతుందా? 100% నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నిక్కరేసుకున్న పిల్లాన్ని అడిగినా నువ్వు లెక్కర కేసులో లోపల పోతావని చెప్తాడు. చిన్న పిల్లాన్ని అడుగు. ఎందుకంటే ఆ పిల్లలు కూడా ఆ కుటుంబంలో పోగొట్టుకున్న తండ్రులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. వాడు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. నువ్వు లెక్కర కేసులో లోపల పోతావు, ఎప్పుడు వస్తావు అన్నది అంతు చెక్కదు. నువ్వేమనుకున్నావంటే 151లో 5 పోతే 146 వస్తాయనుకున్నావు. కానీ 151లో 5 ఎక్కడ పోయింది తెలుసా? 2 ఒకట్ల మధ్యన పోయింది. ఎందుకు పోయింది? ఇలాంటి చేసినటువంటి దొంగ పనులు, దౌర్జన్యాల వల్ల చనిపోయిన వాళ్ళ ఉసురు తగిలి ఈరోజు నీకు ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే దమ్ము లేకుండా పోయింది. ఈరోజు తల్లిని చెల్లిని ఇంటికి తీసుకొచ్చే ధైర్యం లేకుండా పోయింది. బాబాయ్ చనిపోతే నా బాబాయ్ని ఎవరు చంపారో త్వరగా విచారణ చేపట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని అడిగే స్తోమత నీకు ఎందుకు లేదు. కాబట్టి దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటది? అలా ఉంది ఈ సమావేశం. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడు మళ్ళీ ఇంకోసారి విందాం. ఎలా పనిచేస్తా ఉంది అని చెప్పి ఒకసారి ఒక సామాన్యుడిగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, నేను ఒక సామాన్యుడిలా ఆలోచిస్తున్నాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి సామాన్యుడా? నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు సామాన్యుడివా? ప్రజల డబ్బుతో 780 కోట్ల రూపాయలతో ప్రైవేట్ సెక్యూరిటీ నియమించుకున్న నువ్వు సామాన్యుడివా? కేవలం 6 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిన నువ్వు సామాన్యుడివా? ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రజల డబ్బుతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్న నువ్వు సామాన్యుడివా? ఎగ్గబొబ్బలకి 3,50 లక్షల రూపాయలు, ఎలుకలు పట్టించడానికి 1,36 లక్షల రూపాయలు, పెన్నులకి పేపర్లకి 9,84 లక్షల రూపాయలు, నీ ఇంటి ఫెన్సింగ్కి 12,85 లక్షల రూపాయలు తప్పుడు రాతలు లెక్కలు చూపించిన నువ్వు సామాన్యుడివా? తోట చంద్రయ్య, నన్ను సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ గౌడ్ లాంటి ఎంతో మంది అమాయకుల్ని చంపించేసి అమాయకంగా నమ్మిస్తున్నా నువ్వు అమాయకుడివా? యు ఆర్ నాట్ ఎ కామన్ మ్యాన్, యు ఆర్ ద క్రిమినల్ అండ్ కరప్షన్ మ్యాన్. సిపిఎన్ సార్ ఇస్ ద జెంటల్‌మ్యాన్. For more videos like this, subscribe Big TV channel.